హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనం 100 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసాం, అంటే సెంచరీ కొట్టాం. ఇదంతా మీ ఎంకరేజ్మెంటే అండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే ఇంకా మరికొన్ని వీడియోస్, సరికొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను నేను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మధ్యలో చిన్న చిట్కాలు కూడా నేను చెప్తూ ఉంటాను. మిస్ కాకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే నేను సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటారా? హెయిర్ గ్రోత్. కొప్పున్నమ్మ ఏ కొప్పేసినా అందమే అంటారు కదా. మనం ఏ హెయిర్ స్టైల్ ట్రై చేయాలన్నా సరే హెయిర్ అయితే బాగుండాలి కదా. మనం అందరం కూడా కోరుకుంటాం కదా, నా హెయిర్ గ్రోత్ బాగుండాలి, నా హెయిర్ యొక్క కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నా హెయిర్ చాలా సాఫ్ట్గా షైనీగా ఉండాలి, ఇలా బ్లాక్గా ఉండాలి అని కోరుకుంటాం కదా. అవునా కాదా? నిజమే కదా. మన హెయిర్ గ్రోత్ని మన యొక్క హాబీస్ అండ్ మనం తీసుకునే ఫుడ్, మన హెయిర్ మీద తీసుకునే కేరు అండ్ మనం చేసే ఎక్సర్సైజెస్, హెయిర్ని చూసి మన హెల్త్ని కూడా అంచనా వేయొచ్చండి. డాక్టర్స్ చెప్తారు కదా. కాబట్టి మనం అన్ని విధాలుగా కూడా కేర్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనసేంటిగా ఇలా గ్లో రావాలి అంటే నేను ఇంటి దగ్గర ఒక రెమెడీ చేస్తానండి. ప్రతిసారి ఆ రెమెడీ ఏంటో మీకు కూడా చేసి చూపిస్తా. సరేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆ ప్రాసెస్ లెట్స్ గో. రైస్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. ఒక కుక్కర్లో రైస్ని, ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఈ విధంగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకి సాఫ్ట్ పేస్ట్ రెడీ అయింది. ఇలా ఇప్పుడైతే సాఫ్ట్ పేస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని హెయిర్కి అప్లై చేసుకుందామా? ఇలా హెయిర్ని పాయలుగా తీసుకొని హెయిర్ కుదుళ్లకు, హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకుంటూ రైస్ యొక్క ఉపయోగాల్ని, ఫ్లాక్స్ సీడ్స్ యొక్క ఉపయోగాల్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. సరేనా? ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని బాగా కలిగి ఉంటాయి అని మనందరికీ తెలుసు. దాని ద్వారా గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అని కూడా తెలుసు. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయని మనందరం విని ఉన్నాం. ఇది గుండె ఆరోగ్యమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జుట్టు కుదళ్ళు బాగా బలపడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ముఖ్యంగా మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ B6 బాగా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయంట. అందువల్ల హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయని మన పరిశోధనలో నిరూపించారు. ఒక వెంట్రుక ఊడిన తర్వాత దాని ప్లేస్లో కొత్త వెంట్రుక స్టార్ట్ అవ్వడానికి కనీసం 20 డేస్ పడుతుంది. అంటే రెస్టింగ్ పీరియడ్ జుట్టుకు 20 డేస్ అన్నమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్ యొక్క జిగురు ఆ రెస్టింగ్ టైంని 10 to 15 డేస్కి తగ్గిస్తుంది. మళ్ళీ హెయిర్ ఊడిన దగ్గర మళ్ళీ న్యూ హెయిర్ రావడానికి, చాలా త్వరగా రావడానికి సహాయం అయితే చేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ జిగురు. ఇప్పుడు రైస్ అనేది మన హెయిర్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. రైస్లో ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందంట. దీని వలన జుట్టు ఊడడం కూడా ఆగుతుందని పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పరిశోధనను
2010వ సంవత్సరంలో జపాన్ వారు చేశారు. ఈ ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్కి మన హెయిర్ని సిల్కీగా, స్మూతీగా, షైనీగా, జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్గా ఉంచే గుణమైతే ఉందండి. కాబట్టి మీరు కూడా ఈ మిక్స్ని యూజ్ చేసి మీ హెయిర్ గ్రోత్ని పెంచుకోండి. హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోవడం అయిపోయింది. దీన్ని 1 అవర్ లేదా 3 అవర్స్ వరకు కూడా హెయిర్ పై అలాగే ఉంచి డ్రై అయ్యాక మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీకు కూడా ఇలాంటి సాఫ్ట్ అండ్ బ్లాక్ అండ్ సిల్క్ హెయిర్ కావాలా? అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్యాక్ని ట్రై చేయండి. తప్పనిసరిగా మంచి హెయిర్ అయితే మీ సొంతం అవుతుంది. మీరే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.